అమ్మా స్త్రీలని పురుషుల్ని దండం పెట్టి కోరుతున్నా, శీలాన్ని కాపాడుకోండి, శీలాన్ని కాపాడుకోండి. శీలం ఒక అపవిత్రమైన మాట అయిపోయింది ఈ మధ్య. శీలం గురించి ఎవడన్నా మాట్లాడితే వాడిని చేదస్తుడు అంటాం. శీలం లేనిదే బతుకు జీవితం లేదు. శీలం లేనిది దండగ, బతుకు ఉండడమే దండగ. మన శీలం కర్మ కొద్దీ పోతే అత్యాచారం ద్వారా మనం చేయగలిగింది ఏం లేదు, దానికి బాధపడక్కర్లేదు. శుభ్రంగా కేసెట్టి వాడిని ఉరిశిక్ష వేయించాలి. కానీ మనం పోగొట్టుకోకూడదండి. స్వేచ్ఛ ద్వారా, హక్కుల ద్వారా, విచ్చలివిడి ప్రవర్తనల ద్వారా ఎవరితో తిరిగితే ఏమిటి, ఎవరితో తిరిగితే ఏమిటని మనం ఆలోచించామంటే నాశనం అయిపోయినట్టే. భారత జాతికి ఏకైక గుణం శీలం, శీలం, శీలం. భారతదేశ ఔన్నత్యాన్ని గురించి వివేకానందుడు 1893లో చికాగో వెళ్ళినప్పుడు అనేక సభల్లో అక్కడ పాల్గొంటే సరదాగా ఒక చోట మాట్లాడినప్పుడు అడిగారట, ఇన్ని మాటలు చెబుతున్నారు మీ హిందుత్వాన్ని గురించి, మీ దేశాన్ని గురించి, మీ దేశాన్ని మొత్తం ఒక్క పదంలో మీరు ప్రతిపాదించగలరా అంటే క్యారెక్టర్ అన్నాడు. ఒకటే మాట, ఆయన క్యారెక్టర్. నా దేశం అంటే క్యారెక్టర్, ప్రవర్తన. ఇంగ్లీష్లో చెప్పాలి కాబట్టి చెప్పాడు, అంటే శీలం.